రోట్లో దంచిన గోంగూర పచ్చడి ఎంతమందికి ఇష్టము? నేనైతే ఎప్పుడు మిక్సీలో చేస్తుంటాను గానీ, రోలు కొన్నాను కదా అని గోంగూర పచ్చడి రోట్లో చేశాననమాట. ఎంత బాగా వచ్చిందంటే, రోలు కొన్న తర్వాత సీజనింగ్ వీడియో పెట్టాను కదా! చాలామంది అడిగారు నన్ను, "రోట్లో దంచాలంటే చాలా టైం పడుతుంది కదా! అంత ఓపికగా ఎలా చేస్తున్నావు?" అని అడిగారు. కానీ నేనైతే ఒకటే చెప్తానండి. రోట్లో అయితే ఏంటి, మిక్సీలో అయితే ఏంటి, మనం అనుకోవాలే గానీ ఎందుకు చేయలేమండి? దేనికైనా పేషెన్స్ ఉండాలి. అంతే. ఆ పేషెన్స్ ఒక్కటి ఉన్నదంటే మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. నెవర్ గివ్ అప్ అనే చెప్తాను దేనికైనా కూడా. ఇంకొంతమంది అనుకోవచ్చు జాబ్ చేయట్లేదు కాబట్టి ఇంత టైం ఉంటుంది అని. జాబ్ చేసినా కూడా ఇంతే పేషెన్స్‌తో ఉంటాను. మీకొక విషయం చెప్పనా? జాబ్ అండ్ ఇంట్లో చేసే ఈ యూట్యూబ్ ఛానల్ ఒక్కటే అంటాను. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ అనేది అంత ఈజీ కాదండి. వీడియో తీసి ఎడిట్ చేసి వాయిస్ ఇవ్వడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. జాబ్‌కి ఎవ్రీ మంత్ సాలరీ ఉంటుంది. కానీ యూట్యూబ్‌కి కాస్త టైం పడుతుంది. పేషెన్స్ కోల్పోయామంటే అక్కడితో ఎండ్ అయిపోతుంది. అదే నెవర్ గివ్ అప్ అని ముందుకు వెళ్తే సక్సెస్ మనదే అవుతుంది. టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది కదా! నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. గోంగూర పచ్చడి మాత్రం అద్భుతంగా ఉంది.